నమస్కారం మిత్రులారా. ఈరోజు ప్రపంచం ఎటు వెళ్తుంది? ఎటు చూసిన యుద్ధాలు, హింస, ద్వేషం, మానసిక ఒత్తిడి, పర్యావరణ విధ్వంసం, మనిషికి మధ్య గోడలు, దేశానికి మధ్య సరిహద్దులు. మనం ఎంతో అభివృద్ధి చెందామంటున్నాం, టెక్నాలజీలో, సైన్స్లో దూసుకుపోతున్నాం నిజంగానే. కానీ మానసికంగా, సైకలాజికల్గా మనం ఇంకా ఆదిమ మానవులుగానే మిగిలిన్నాం. ఒక ప్రిమిటివ్ మ్యాన్ లాగా బతుకుతున్నాం. ఇంకా అదే భయం, అదే కోపం, అదే స్వార్థం, అదే నేను నాది అన్న భావం. ఎప్పుడు చూసినా ఈనాటికి కూడా ఒక దేశం మరొక దేశాన్ని, చూడండి ప్రపంచాన్ని ఎలా ఉందో. ఒక దేశం మరొక దేశానికి బాంబులు వేస్తుంది. ఒక మతం మరొక మతాన్ని శత్రువుగా చూస్తుంది. ఒక సమూహం ఇంకో సమూహాన్ని దాడి చేస్తుంది. సోషల్ మీడియాలో చూడండి, ద్వేషం, విభజన, దూషణ ఒక పండగలాగా మారిపోయాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత యుద్ధం? బయట జరిగే యుద్ధం అన్నీ మన లోపలన్న యుద్ధానికి ప్రతిబింబం మాత్రమే అంటారు. ఈ వినాశానికి పరిష్కారం ఎక్కడ? ఇప్పటి వరకు బయట ఎత్తుక్కుంటుంది ప్రపంచం. చరిత్రలో ఎక్కడ చూసినా దేవుడు, గురువులు, సొసైటీలో సిస్టమ్స్ ఎదురు చూశాయి. కానీ మారలా మనం. ఎక్కడ మారాం? అదే ప్రిమిటివ్ మ్యాన్ లాగా ఉన్నాం. కానీ అప్పుడు ఒక వీరుడు, చరిత్రలో ఒకే ఒక్క గొంతు ఈ సమస్యలన్నిటికీ మూల కారణాన్ని ఎలుగెత్తి చాటాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచం ఆ గొంతును అర్థం చేసుకోలేకపోయింది. ఆ గొంతును పూర్తిగా మర్చిపోయింది. ఆ గొంతు ఎవరిదో తెలుసండి? మన తెలుగు గడ్డ మీద పుట్టిన విశ్వమానవుడు. ఆ విశ్వమానవుడి పేరు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన అసాధారణమైన వ్యక్తి. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక సాధారణ తత్వవేత్త కాదండి, ఒక గొప్ప సింహాసనాన్ని వదిలేసిన త్యాగశీలి. 1929లో ప్రపంచం మొత్తం ఆయన కాళ్ళ దగ్గర ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన థియోసాఫికల్ సొసైటీ ఆయనను రాబోయే ప్రపంచ గురువుగా, వరల్డ్ లీడర్గా, మైత్రేయుని అవతారంగా ప్రకటించింది. ఆయన కోసం ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అని భారీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. లక్షల మంది భక్తులు, వేల ఎకరాల ఆస్తులు, బంగారు సింహాసనం సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశారో తెలుసండి? నెదర్లాండ్స్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆయన ఆ పర్టికులర్ సంస్థనే రద్దు చేశారు, డిజాల్వ్ చేశారు. ఆ వరల్డ్ టీచర్ అన్న పేరుని, అంత పెద్ద సింహాసనాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఎందుకో తెలుసండి? ఆయనకి అర్థమైంది, సత్యం అనేది దారి లేని సీమ అని. ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్. ఏ సంస్థ, ఏ మతం, ఏ గురువు మనల్ని సత్యం వద్దకు చేర్చలేరు. నేను కూడా చేర్చలేను, నాకు అనుచరులు వద్దు అని చరిత్రలో ఏ మత గురువు, ఏ నాయకుడి చేయని సాహసం చేశాడు. అధికారాన్ని, కీర్తిని, దైవత్వాన్ని తిరస్కరించి ఒక సామాన్యుడిలా మన ముందు నిలబడ్డారు. మిత్రులారా, ఎందుకు జేకే గారి మాటలు మనం ఎందుకు వినాలి? ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఎందుకు వినాలి? ఎందుకంటే ఆయన చెప్పింది కేవలం వ్యక్తిగత మోక్షం కాదు. మన గురువుల్లాగా లేకపోతే మన మతాల్లాగా వ్యక్తిగత మోక్షం గురించి ఆయన మాట్లాడలా, ప్రపంచ సంక్షోభం గురించి మాట్లాడారు. ఈ రోజున ప్రపంచం అటువంటి సంక్షోభంలో ఉంది. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నారు? ఏకే గారు అంటారు, బయట జరిగే యుద్ధం అంతా మన లోపల జరిగే యుద్ధానికి ప్రతిబింబం మాత్రమే. మనలో నా జాతి నీ జాతి, నా మతం నీ మతం, నా దేశం నీ దేశం అన్న విభజన ఉన్నంత వరకు బయట కూడా గోడలు, కంచెలు, సరిహద్దులు, సైనిక దళాలు ఉండాల్సిందే. ఇంకొక విషయం, పర్యావరణం ఎందుకు నాశనం అవుతుంది చూడండి. ఎందుకంటే మనము ప్రకృతిని మనకంటే వేరుగా చూస్తున్నాం. నేను వేరు, ప్రకృతి వేరు అనే అజ్ఞానమే ఈ విధ్వంసానికి మూల కారణం. జేకే గారు చెప్తారు, యు ఆర్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ. అంటే మీరే ప్రపంచం, ప్రపంచమే మీరు. మీకు మరో విషయం తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద మేధావులుగా పిలువబడ్డవారు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జేకే గారు కాళ్ళ దగ్గర నిలబడి సలహాలు తీసుకునేవాళ్ళు. దలైలామా విశ్వగురువు ఆయన కూడా జేకే గారు కాళ్ళ దగ్గర నిలబడ్డారు. డేవిడ్ బోము, జార్జ్ బెర్నార్డ్ షా గొప్పవారు. ఆయన ముందు ఎందుకు తలవంచారనుకున్నారు? ఎందుకంటే మనిషి మెదడులో సమూలమైన మార్పు రాకపోతే మానవాళికి భవిష్యత్తు లేదని ఆయన ఆనాడే హెచ్చరించారు. ఈరోజు మనకు అణ్వస్త్రాలు ఉన్నాయి, కానీ శాంతి లేదు. సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, స్పష్టత లేదు. డేటా చాలా ఉంది, కానీ జ్ఞానం లేదు. ఇక్కడే జేకే గారి సందేశం ఈ కాలానికి అత్యవసరం. మిత్రులారా, జేకే గారి బోధన మతం కాదు, అదొక మానసిక విప్లవం. ఆయన అంటారు, మీరు గుడికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, కానీ మీలో భయం, అసూయ, స్వార్థం ఉన్నంత వరకు మీకు ఆ దేవుడు దూరంగానే ఉంటాడు. పూజలు, ప్రార్థనలు మన నిద్రపుచ్చుతాయి. దేవుడు చూసుకుంటాడులే అనే బాధ్యతని పారిపోవడానికి ఒక ఛాన్స్ ఇస్తాయి. ప్రపంచం శాంతి కోసం నాయకులను, దేవుళ్లను, గురువులను వెతుకుతుంది. కానీ ఈ ఒక్క మనిషి మాత్రం మీ విముక్తికి మీరే ఒక్కరే బాధ్యత అని గట్టిగా చెప్పారు. ఎందుకంటే మనం దేవుణ్ణి లేదా ఏదైనా బాహ్యశక్తిని ప్రార్థిస్తున్నప్పుడు మనం లోపల మారాలి అనే అసలు బాధ్యతను మర్చి మనం ఊహలతో సృష్టించిన దేవుడి మీదకి నెట్టిపారేస్తున్నాం. నన్ను మార్చు, నా సమస్యలను తీర్చు అని మనం చేయాల్సిన అంతర్గత పనిని, ఇన్నర్ వర్క్ని ఒక బాహ్యశక్తికి అప్పగిస్తున్నాం. మిత్రులారా, ఇది కూడా చాలా సున్నితమైన ఎస్కేప్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నుంచి పారిపోవటం లాంటిదే. మార్పు రావాలంటే మన లోపల కావాలి. మార్పు మన లోపల ఉండాలి. లోపల స్టబ్బోన్గా పట్టుకున్న ఈ నేను, నాది అనే
ఒక ఈగోని, ఒక అహంకార కేంద్రాన్ని, దాని నుంచి విడిపడాలి. దాన్ని సూటిగా చూడటం, దాని నుంచి విముక్తి పొందటం, అది కదా నిజమైన స్వేచ్ఛ. మనం అహంకారాన్ని వదిలిపెట్టలేం. నేను నాది అనే పట్టును విడిచిపెట్టడానికి భయపడుతున్నాం. నేను అనే సైకలాజికల్ ఇమేజ్ని చంపాలి, దానికి భయపడి దేవుడి వెనక దాక్కుంటున్నాం, గురువులకు మొక్కుతున్నాం. జేకే గారు ఈ భయాన్ని నేరుగా బహిర్గతించుకున్నారు. మీరు మీ బాధ్యతని మరో వ్యక్తి మీద, మరో గురువు మీద, లేక దైవం మీద వేసే ప్రతి క్షణం మీరు మీ స్వేచ్ఛను కూడా అప్పగిస్తున్నారని గుర్తించండి. అందుకే ఆయన అంటారు, టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ మైండ్. నో సేవియర్, నో సిస్టమ్, నో గురు కెన్ డూ ఇట్ ఫర్ యూ. మిత్రులారా, ఆయన చెప్పిన పరిష్కారం ఏమిటో తెలుసా? ద కోర్ సొల్యూషన్, చాయిస్లెస్ అవేర్నెస్. అసలైన సందేశం చాయిస్లెస్ అవేర్నెస్. మీకు చాయిస్లెస్ అవేర్నెస్ అర్థమైతే జేకే గారు సంపూర్ణంగా అర్థమైనట్టే. జేకే గారు ఈ ప్రపంచానికి ఇచ్చిన బ్రహ్మాస్త్రం లాంటిది ఈ చాయిస్లెస్ అవేర్నెస్. తెలుగులో ఎంపిక లేని ఎరుక. మిత్రులారా గమనించండి, సాధారణంగా మనము ఎలాగ మనసును నియంత్రించడానికి ప్రయత్నిస్తాం? కోపం వస్తే రావద్దు అని అణచివేస్తాం, భయం వేస్తే ధైర్యంగా ఉండాలి అని నటిస్తాం. కానీ జేకే గారు ఏం చెప్తారంటే, ఇలా చేయటం వల్ల లోపల యుద్ధం, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. జేకే గారు చెప్పే మార్గం చాలా విప్లవాత్మకమైనది. ఆయన ఏమంటారు? తీర్పు లేకుండా గమనించండి. మీలో జరుగుతున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ జరగకుండా చూడాలంటే అక్కడ జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు వాట్ ఈజ్ని గమనించండి అంటాడు. అంటే మీలో కోపం ఉన్నప్పుడు దాన్ని తప్పు అనకండి, ఒప్పు అనకండి, దాన్ని అణిచివేయకండి, దాని నుంచి పాల్పోకండి. కేవలం ఒక సాక్షిలా, ఒక విట్నెస్ లాగా ఆ కోపాన్ని పూర్తిగా గమనించండి. ఎప్పుడైతే మీరు తీర్పు లేకుండా చాయిస్లెస్లీ గమనిస్తారో, ఆ గమనిక, ఆ అబ్జర్వేషన్లోనే, ఆ అబ్జర్వేషన్ వెలుగులో ఒక పోలీసు వచ్చినప్పుడు దొంగ ఎలా పారిపోతాడో, ఒక వెలుగు వచ్చినప్పుడు ఎలాగైతే చీకటి పారిపోతుందో, ఈ గమనిక అనే వెలుగులో ఆ సమస్య కాలి బూడిదవుతుంది అంటారు. ఎందుకో తెలుసా? ఆయన అంటారు, ద అబ్జర్వర్ ఈజ్ ద అబ్జర్వ్డ్. ఆ కోర్ ప్రిన్సిపల్కి ఇది సపోర్టింగ్ ఎలిమెంట్ అండి. ఇది కనుక మీకు శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే ఇది మన జీవితాన్ని మార్చేసే సత్యం. నా జీవితాన్ని మార్చేసింది. సాధారణంగా మన మనస్సు ద్వైతంలో పనిచేస్తుంది. ఎలాంటి ద్వైతం? నాకు కోపం వచ్చింది అంటాం. అంటే మనం ఇలా ఊహిస్తాం మనసులో, నేను అబ్జర్వర్ని, చూసేవాడిని, కోపం చూడబడేది, అబ్జర్వ్డ్. సో నేను వేరు, ఆ చూడబడేది వేరు. నేను ఈ కోపాన్ని నియంత్రించాలి, పోగొట్టాలి. ఇక్కడే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఒక చెయ్యి ఇంకో చేత్తో కొట్టుకున్నట్టు మనలో మనమే యుద్ధం చేసుకుంటాం. కానీ జేకే గారు ఏమంటారు? ఆ క్షణంలో కోపం తప్ప అక్కడ నేను అనేవాడు ఎవడూ లేడు. నువ్వు కంప్లీట్గా కోపమై ఉన్నావు అక్కడ. ఆ క్షణంలో మీరే కోపం, మీరే అసూయ, మీరే భయం, మీ ఉనికి అంతా భావోద్వేగంతో నిండి ఉంది. ఎప్పుడైతే మీరు అక్కడ ఏదైతే ఉందో ఆ సత్యాన్ని ప్రత్యక్షంగా గ్రహిస్తారో, నేను వేరు, నా కోపం వేరు కాదు, నేనే ఆ కోపం అని గ్రహిస్తారో, అప్పుడు ఏమవుతుంది? పోరాటం ఆగిపోతుంది, ఆ కాన్ఫ్లిక్ట్ ఆగిపోతుంది. నియంత్రించేవాడు నేను అనేవాడు లేడు అక్కడ. నియంత్రించే నేను లేనప్పుడు ఎవడున్నాడు? కేవలం ప్యూర్ అబ్జర్వేషన్ మాత్రమే మిగిలింది. అంటే ఒక స్వచ్ఛమైన గమనిక. అంటే అబ్జర్వర్ కూడా లేడు, అబ్జర్వేషన్ ఉంది, ఆ ప్రాసెస్ ఉంది. ఆ విభజన పోయినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అంతమైపోద్ది. ఆ కోపం తాలూకు శక్తి అంతా కూడా వృధా కానివ్వకుండా అది ఇన్సైట్గా మారిపోతుంది అంటారు. ఇదే ద అబ్జర్వర్డ్ ఈజ్ అబ్జర్వ్డ్, ద అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్. చూసేవాడు చూడబడేది ఒక్కటే. ఈ సత్యాన్ని దర్శించడమే నిజమైన ధ్యానం. ఇది నిరంతర ధ్యాన స్థితి అని ఒక చాప్టర్లో రాసుకున్నా, రాబోయే పుస్తకంలో. ఇలాగా ప్రతి క్షణము మనలో జరిగేది ఒక విట్నెస్ లాగా చూడగలిగితే నిజమైన ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే మంత్రాలు చదవడం కాదు, ఒక యోగాసనాల్లో కూర్చోవడం కాదు, ఒక ప్రత్యేక పద్ధతి లేదు. కేవలం గమనిక, అవగాహన, అదే నిజమైన మార్గం అంటారు జేకే గారు. మరో విషయం మిత్రులారా, ఇది ఈ రోజుల్లో అత్యంత ముఖ్యం. ప్రపంచం ఆయన్ని మర్చిపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఆయన్ని కూడా మతంగా, వ్యక్తిగత పూజగా మార్చే మన ప్రవృత్తే. కొంతమంది ఆయన దేవుళ్ళ చూసి ఫోటోలకు దండలు వేస్తున్నారు. కానీ జేకే గారు బ్రతికున్నంతకాలం చెప్పింది ఒకటే, నన్ను అనుసరించవద్దు, నన్ను పూజించవద్దు, నేను మీకు గురువుని కాదు. మీరు నన్ను అనుసరిస్తే సత్యాన్ని కోల్పోతారు. మీరే వెలుగై ఉండాలి, మీకు మీరే వెలుగై ఉండాలి. ఏ గురువు మిమ్మల్ని హెల్ప్ చేయలేడు అని స్పష్టంగా, క్లియర్గా చెప్పారు. ఆయన గౌరవించడం అంటే ఆయన ఫోటోకు పూజ చేయటం కాదు, ఆయన చెప్పిన అవేర్నెస్ని మన జీవితంలో జీవించడం. నాకు చాలా నచ్చిన వ్యక్తి అండి. నేను పర్టికులర్గా గురువు అవసరం లేదు, మీకు మీరే వెలగాలి అనుకున్న ఆ క్షణం, ఆ విన్న క్షణం నుంచి ఇప్పటికీ ఆయన్ని నిజానికి నేను ఆరాధకుడిగా మారిపోయాను. ఆరాధన అంటే పూజ చేయటం కాదు, ఆయన చెప్పిన బాటలో నా మిగతా జీవితం అంతా గడపదలుచుకున్నా. చివరిగా మీకు ఒక వ్యక్తిగత విషయం చెప్పాలనుకుంటా. ఈ ప్రపంచం ఆయన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేను. ఆ ప్రపంచానికి ఆయన గుర్తు చేయాలి. నేను ఆయన ఒక గురువుగా మాత్రం చూడటం లేదు, నా సొంత తాతయ్యలాగా స్వీకరిస్తున్నా. తాతయ్య అంటే ఎవరండి? ఒక తాతయ్య మనోడికి ఆస్తిని ఎలా ఇస్తాడో, ఆయన జ్ఞాన సంపదని నాకు ఇచ్చాడని నేను భావిస్తున్నా. మనందరికీ ఇచ్చాడు, మీ అందరికి కూడా తాతయ్య ఆయన. మీ విషయం నాకు తెలీదు, నేను మాత్రం
నా మిగిలిన జీవితాన్ని ఆయన సందేశానికి ప్రాణం పోయటానికి అంకితం చేస్తున్నా. ఎందుకంటే ఆయన ఈ 2 నెలల కాలంలో ఎంతో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు నాకు ఆయన. మిత్రులారా, ఈ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని నాకు ప్రగాఢమైన ఆకాంక్ష. అందుకే మా తాత జిడ్డు కృష్ణమూర్తి గారి బోధనలను లోతుగా చదువుతున్నా, ఎంతో ప్రేమించి చదువుతున్నా, ఎంతో ఆనందంతో చదువుతున్నా. ఎందుకంటే ఆయన బోధనలు నా జీవితాన్ని లోపలే మార్చేశాయి. ఎటువంటి అంచనాలు లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో, కృతజ్ఞతతో ఆయన పంచిన జ్ఞానాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా తెలుగు ప్రపంచానికి పంచాలని కట్టుబడి ఉన్నా. మిత్రులారా, ఇదేదో జేకే గారి నుంచి తెలుసుకోవడానికి చేసిన వీడియో కాదు. ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ వేకప్ కాల్. ప్రపంచం మండుతుంది, మనిషి ఏడుస్తున్నాడు, దేశాలతో సమూహాలతో యుద్ధాలు చేస్తున్నాయి. ఇప్పుడైనా మనం మేల్కొనాలి. మన కోసం కాదు, ప్రపంచం కోసం. ఎందుకంటే మా తాతగారు చెప్పినట్టు, యు ఆర్ ద వరల్డ్ ఈజ్ యూ. మీరే ప్రపంచమే మీరు, ప్రపంచం మనం. మనకున్న భయం, కోపం, అసూయ, జాతీయవాదం ఇవన్నీ ప్రపంచంలో హింసగా బయటకు వస్తున్నాయి. సమూలంగా మనం మారినంత కాలం మనకి సొసైటీని పాయింట్అవుట్ చేసి సొసైటీలో చెత్తను గురించి మాట్లాడే అధికారం లేదు. మనల్ని మనం క్లీన్ చేసుకుంటే ప్రపంచం మారిపోద్ది. మనం మారితే ప్రపంచం మారటం 100% ప్రారంభించింది. ఒక సత్యయుగానికి నాంది పలకాలంటే మనం సత్యంలో నడవాలి. ఊహాలోకాల్లో నేను నాదిలో కొట్టుకు చావద్దు. మిత్రులారా, రండి, మనం అందరం కలిసి ఆ మార్పుకు నాంది పలుకుదాం. మనమే వెలుగు అవుదాం. మనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేసి నేను నాదిని పక్కకు తోసేసి మనకు అందరిలోని ఉన్న దైవత్వాన్ని మనమే దర్శిద్దాం. మనమే వెలుగుగా అవుదాం. రండి. ఇట్లు మీ ఎన్ఆర్ఐ వెంకట్.